విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మంచి మనసున్న వ్యక్తి వెల్లంపల్లిని ఇక్కడ ప్రజలు గెలిపిస్తారని కేశినేని ధీమా వ్యక్తం చేశారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా కుమారుడు తమ కార్యకర్తలపై దౌర్జన్యాన్ని కేశినేని నాని ఈ సందర్భంగా ఖండించారు. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగు, అలాగే ఒక రకంగా మహిళలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా. అట్లాగే బీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయడం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమితట్టే రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. ఖచ్చితంగా సమర్థుడు, అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు. అట్లాగే ఎట్లయితే విజయవాడ వెస్ట్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా ఉన్నాడో వెల్లంపల్లి గారు, దానికంటే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి చేస్తాడు. అట్లాగే సంక్షేమ పథకాలు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రపంచంలోనే టాప్, ఎక్కడ కూడా లేవు. దాన్ని ముందుకు తీసుకెళ్తే అట్లాగే ఇక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ, ఎబిలిటీ, ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ మా అభ్యర్థి. ఇప్పుడు తప్పకుండా ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ బోండా ఉమాన్ని అతని ఇద్దరు కొడుకుల్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తు చెప్తారు. థ్యాంక్ యూ.